నిన్న ఆ! మొన్న ఇట్లా చూపెట్టుకుంటా గత వస్తాను. 4 రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు ఈరోజు మా పొలంలో పరిస్థితి కోతకు గురైన పంట ఎక్కడ చూసినా కన్నీటి గాథలే. ఇంకో నెల పోయిందే రోజుల్లో చూపెడతా. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి ఇలా రైతును పగబట్టడం చాలా బాధాకర విషయం. రైతు కష్టం ఒక రైతుకే తెలుస్తుంది. ఈరోజు ఇంకో నెల రోజుల్లో నువ్వు కూడా వేస్తావు పత్తి నాకు కూడా. పంట చేతికి వచ్చే దశలో అదే. వరద బీభత్సానికి పత్తి పంట పూర్తిగా నేలకు ఒరిగిపోయింది. ఇసుక వేటలు తీసుకువచ్చి పొలంలో పెట్టడం జరిగింది. ఎవరికి చెప్పుకుంటాడన్న రైతు తన బాధ. పొద్దున లేచి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు చేను 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 అని ఆలోచించే రైతు పరిస్థితి ఇలా ఉంది. మా పొలంలో ఈరోజు నేను సందర్శించిన కన్నీటి పర్యంతమైన మొత్తం పత్తి చెట్టు మొత్తం ఎండిపోయి ఆకులు రాలిపోయి ఓన్లీ ఫుల్. మీద కొన చిగురు ఏం మాత్రమే ఉంది. మిగిలింది ఆ నీళ్ళ? ఏం మిగిలింది? కొన్ని పత్తి కర్రలు వెల్ట్ వచ్చి చనిపోతున్నాయి. డౌర కొట్టరాని పరిస్థితి ఉన్నది. పత్తి కర్రలు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదో. ఇది రైతు పరిస్థితి. వ్యవసాయం అంటే పంట పెట్టి పోయింది పండగ మొత్తం. అంటారు అందరూ. ప్రకృతి ఇలా రైతును పగబడితే ఎక్కడ పండగ ఉంటుందన్న. చాలా బాధాకరమైన విషయం. ఆ రైతు కష్టాలు ఒక రైతుకే తెలుస్తాయన్న. 4 సార్లు డౌరలు కొట్టి డప్పుడు పెట్టి రూటవెటర్ పెట్టి మందు పోసి కలుపు తీసి స్ప్రేలు తీసి ఎండనక వాననక చల్లనక కష్టపడ్డ రైతు కేవలం 2 రోజులు పడ్డ అకాల వర్షానికి పంట మొత్తం సర్వనాశనం అయితే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న. అయినా లాస్ అవుతుందని తెలిసినా కూడా వ్యవసాయం చేసేవాడే రైతన్న. జై రైతన్న.